మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే నాకు రిటర్న్స్ వెంటనే కనిపిస్తాయి, ఆ క్లారిటీ అందరికీ ఉండదు. చాలామంది మ్యూచువల్ ఫండ్స్ని స్టాక్స్ లాగా నాకు వెంటనే బెనిఫిట్ కనిపిస్తాయి అనే ఆలోచనతో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. అది రియాలిటీ కాదు ఫ్రెండ్స్. ఎస్ఐపి అనేది ఒక లాంగ్ టర్మ్ వెల్త్ క్రియేషన్ ప్రాసెస్. మ్యూచువల్ ఫండ్స్ని ఒక వెల్త్ క్రియేషన్ టూల్ కింద మనం యూజ్ చేసుకోవాలి. వెంటనే నాకు కొన్ని సంవత్సరాలు, ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు నాకు మంచి రిటర్న్ కనిపించాలి అంటే ఎస్ఐపి కరెక్ట్ వే కాదు. సో ఇక్కడ రియాలిటీ చెక్ తెలుసుకుందాము. 2025 డీటెయిల్స్ ప్రకారం మనం చూసుకుంటే అంటే లార్జ్ క్యాప్ ఫండ్స్ ఆన్ యావరేజ్ మనకి 7 to 10% రిటర్న్ ఇచ్చినాయి. దాంట్లో టాప్ పర్ఫార్మింగ్ ఫండ్ మనం చూసుకుంటే అంటే దగ్గర 10% మనకి ఇచ్చినాయి. స్మాల్ క్యాప్ ఫండ్స్లో నెగిటివ్ రిటర్న్స్ మనం చూసాము. ఈ డైవర్సిఫైడ్ ఈక్విటీ ఫండ్స్ మనకి రేంజ్ -11% నుంచి 14% మనకు కనిపించింది. హిస్టారికల్గా యావరేజ్ రిటర్న్ మ్యూచువల్ ఫండ్స్ నుంచి మనకి 8 నుంచి 12% రిటర్న్ మనకు కనిపిస్తుంది. సో ఇది 1 సంవత్సరం రిటర్న్ మనం ఇక్కడ చెక్ చేసుకుంటున్నాము. అంటే 1 ఇయర్లో నాకు రిటర్న్స్ మ్యూచువల్ ఫండ్స్ జనరేట్ చేసిద్దా అనే థాట్ ప్రాసెస్లో మనుషులు ఉంటే ఆ థాట్ ప్రాసెస్ రాంగ్ అనేది మనకి ఒక చిన్న ఎగ్జాంపుల్ మనకి తెలుస్తుంది. సో మనం ఇన్వెస్ట్మెంట్ దేంట్లో చేయాలి అనేది క్లారిటీ తీసుకోవాలి, రైట్? టైం ఇంకా ఎక్స్పెక్టేషన్. సో ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ మనం చెప్పుకోవచ్చు. సో పవర్ ఆఫ్ కంపౌండింగ్ బెనిఫిట్ మనం ఏ విధంగా మన మ్యూచువల్ ఫండ్స్లో మనం పొందుతాము అనేది ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. సో 5 సంవత్సరాల్లో, 10 సంవత్సరాలు, 15 సంవత్సరాల్లో, 20 సంవత్సరాల్లో సో మీరు చూడొచ్చు ఏ విధంగా మార్కెట్లో మూమెంట్ మన ఓవరాల్ ఇన్వెస్ట్మెంట్లో కనిపిస్తుంది. సో లాంగ్ టర్మ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో యాక్చువల్గా గ్రోత్ మనకి 20 years తర్వాత ఎస్ఐపిలో అద్భుతంగా మనకి కనిపిస్తుంది ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్. సో మనం 5 సంవత్సరాల్లోనే మనం ఇన్వెస్ట్మెంట్ తీసేస్తాము. సో 5 సంవత్సరాల్లోనే మనకి లాభం కనిపిస్తే 10 సంవత్సరాల్లో ఇంకా ఎక్కువ ఎంత లాభం కనిపించాలి, 15 సంవత్సరాల్లో ఇంకా ఎంత లాభం కనిపించాలి, 20 సంవత్సరాల్లో ఇంకా ఎంత లాభం కనిపించాలి. సో మనం ఎంత ఎక్కువ టైం వెయిట్ చేస్తామో అంత ఎక్కువగా మనకి పోర్ట్ఫోలియో గ్రో అవుతుంది. సో చాలా క్లియర్గా మనం అర్థం చేసుకోవాలి. మ్యూచువల్ ఫండ్ని ఒక వెల్త్ క్రియేషన్ కోసం యూజ్ చేసుకోవాలి. ఒక ఫ్యూచర్ క్యాష్ ఫ్లోస్ నాకు జనరేట్ చేయాలి నా ఇన్వెస్ట్మెంట్ అనే ఆలోచనతో మనం ముందుకెళ్ళాలి. సో ఇన్వెస్ట్మెంట్ బిహేవియర్కి, పర్ఫార్మెన్స్కి డిఫరెన్స్ మనకి ఇక్కడ చాలా క్లియర్గా జరుగుతుంది. సో ఇమోషనల్ ట్రేడింగ్ ఆస్పెక్ట్స్లో మనుషులు పానిక్ అవటం జరుగుతుంది. సో కంటిన్యూస్గా టీవీ చూస్తారు, కంటిన్యూస్గా సోషల్ మీడియాలో ట్రాక్ చేసుకుంటూ వెళ్తారు. సో దానివల్ల ప్రతిరోజు ఏదో బొంబార్డింగ్ న్యూస్ వస్తూ ఉంటుంది, ఏదో ఇన్ఫర్మేషన్ జరుగుతూ ఉంటుంది. దానివల్ల మైండ్ అనేది ఏంటంటే ఒక లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ నుంచి ట్రేడింగ్ మోడ్లో వచ్చేస్తారు. అరే వాళ్ళు ఎంత డబ్బులు సంపాదిస్తున్నారు కదా, నేను లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్లో ఉండేదానికన్నా నేను కూడా ఇట్లా ట్రేడింగ్కి వెళ్ళిపోతారు. సో అది చాలా రాంగ్ స్టెప్ అక్కడ అయిపోతుంది. టైమింగ్ మీద మనం ఫోకస్ చేస్తాము, అది కరెక్ట్ కాదు. ప్లస్ రీసెంట్గా ట్రాక్ రికార్డ్ చూసుకొని మనం దాన్ని మైండ్లో పెట్టుకొని మనం ఒక ఇన్వెస్ట్మెంట్ అనేది ఆలోచిస్తాము. ఫ్రీక్వెంట్ స్విచ్చింగ్ వల్ల ట్రాన్సాక్షన్ కాస్ట్ పెరుగుతుంది, లాసెస్ పెరుగుతాయి. ఒక 5 ప్రాఫిట్స్ మనకు కనిపిస్తాయి, 10 లాస్లు ఉంటాయి. కానీ ఈ 10 లాస్లు కవర్ కూడా చేయలేదు ఈ 5 ప్రాఫిట్స్. సో అందుకోసమే మనం ఫ్రీక్వెంట్ ట్రేడింగ్కి దూరం ఉండాలి అనేది చాలా క్లియర్గా మనకు తెలుస్తుంది. సో సెక్టరల్ ఫండ్స్ గ్యాప్ మనం ఎక్కువగా చూస్తాము, అసెట్ అలోకేటర్ గ్యాప్లో మనకి చాలా తక్కువగా మనకు కనిపిస్తుంది. సో ఇక్కడ పాయింట్ మనకి ఇక్కడ ఏం చెప్తుందంటే ఇన్వెస్ట్మెంట్ చేసే వెనకాల ఒక మనిషి థాట్ అనేది ఇంపార్టెంట్. వాళ్ళు ఏం ఆలోచిస్తారు ఊరకనే దాని వెనకాల ఒక క్లారిటీ అనేది ఉండాలి అనేది మనకి ఇక్కడ ఈ నంబర్ మనకి చెప్తుంది. మ్యూచువల్ ఫండ్ని ఒక వెల్త్ క్రియేషన్ టూల్ కింద మనం యూస్ చేసుకోవాలి. సో మ్యూచువల్ ఫండ్ వెల్త్ క్రియేటర్ బిల్డర్ మనం చెప్పుకోవచ్చు. హయ్యర్ కాస్ట్ అనేది లేకుండా మనకి చాలా ఫండ్స్ ఉంటాయి, ఆ ఫండ్స్ని మనం చూస్ చేసుకోవచ్చు. మన బిహేవియర్ కరెక్ట్గా మనం ఫోకస్ చేయాలి. ఎక్స్పెక్టేషన్ చాలామంది మనకు ఇదివరకు కూడా మనం వీడియో చేసాము, 15%, 18%, కొంతమంది అయితే 20% కన్నా దిగదు.
నాకు 20% కావాలి, ఒక 6 సంవత్సరాల్లో 7 సంవత్సరాల్లో నాకు ఎంత రిటర్న్ నేను ఎక్స్పెక్ట్ చేసుకోవాలి అని అంటారు. మీకు యాక్చువల్గా ఎక్స్పెన్సెస్ తగ్గించుకోవాలంటే ఇండెక్స్ ఫండ్స్కి మనం వెళ్ళొచ్చు. ఎస్ఐపి ఒక మంచి రూట్ మనం చెప్పుకోవచ్చు. ప్లస్ డిసిప్లిన్డ్గా రీబ్యాలెన్సింగ్ చేసుకుంటా వెళ్ళాలి. సో రీబ్యాలెన్సింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఆ రీబ్యాలెన్సింగ్ కోసం స్పెసిఫిక్లీ కావాలంటే నేను వేరే వీడియో చేస్తాను. బట్ రీబ్యాలెన్సింగ్ అనేది కూడా మన పోర్ట్ఫోలియోలో మనం చేసుకుంటా వెళ్ళాలి. మనం ఎంత కాలం మార్కెట్లో ఉంటాము అనేది మనకి ఇంపార్టెంట్, రాదర్ దెన్ మార్కెట్ డౌన్ ఉందా నేను ఎంటర్ చేస్తాను, మార్కెట్ పైన ఉందా నేను అమ్మేస్తాను. సో కాదు. సో ఒక మ్యూచువల్ ఫండ్ ని ఒక వెల్త్ క్రియేటింగ్ టూల్ అనేది మనం ఆలోచించాలి. 3 సంవత్సరాలు నాకు రిటర్న్ వచ్చేసింది, ఒక 5 సంవత్సరాల్లో నాకు డబ్బులు అనేది నాకు డబ్బులు అయిపోవాలి, 3 టైమ్స్ పెరగాలి అనే ఆలోచనతోటి వెళ్ళకుండా ఒక కరెక్ట్ వేగా మీ ఇన్వెస్ట్మెంట్ జర్నీని మీరు మ్యూచువల్ ఫండ్ ద్వారా ముందుకెళ్ళండి. సో ఒక క్లారిటీ ఫ్రెండ్స్, మనం ఈ వీడియో కంప్లీట్లీ నాలెడ్జ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చేస్తున్నాం. ఎందుకంటే ఫైనాన్షియల్ లిటరసీ లేకపోవడం వల్ల చాలా చాలా మిస్టేక్స్ అవుతున్నాయి, చాలా డబ్బులు పోగొట్టుకుంటున్నారు. ఆ డబ్బులు మళ్ళీ రికవర్ చేసుకుంటానికి రాంగ్ ప్రాసెస్ తోటి ఇన్వెస్ట్మెంట్ జర్నీ అనేది మొదలు పెడుతున్నారు. సో అలా అవ్వకుండా ఉండడానికి మన ఈ వీడియో ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి. వేరియస్ ఫైనాన్షియల్ మిస్టేక్స్ మనం ఏం చేస్తున్నాము అనేది మన వీడియోలో మనం తీసుకొని వస్తున్నాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.